ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మొదటి శిఖరము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చితివి. యెషయా గ్రంథం 25:1. నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయున్నది. రానయున్న ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుటకి యేసుక్రీస్తు ప్రభు మన శిక్షను తనపై వేసుకునెను. మేకులు గుచ్చబడుటకై తన పాదములను, ఉమ్మివేయబడుటకై తన ముఖమును, విరవబడుటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గురించి మాట్లాడినను, ఆయన నిజముగా ఎంత శ్రమ నొందెనో, మనల్ని విడిపించుటకు, క్షమించుటకు ఎంత గొప్ప క్రయమును చెల్లించెనో మనము సంపూర్ణముగా గ్రహించలేము. రెండవ శిఖరము. మరెన్నడూనూ ఉండకుండా ఆయన మరణమును మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 25:8. నిజమైన విశ్వాసులు మాత్రమే, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయమెక్కడ అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకుని పోబడినప్పుడు మరెన్నడూనూ ఎడబాయకుండా ఉండునట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయమైన మహిమగల దేహముతో నుందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును. లోకంలోని అతి బలవంతుడైన వ్యక్తి సైతము మరణ భయమును తప్పించుకొనజాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియు తిరిగి మన ప్రియులను కలుసుకుందుమనియు ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభు మనకు మరణంపై సంపూర్ణ విజయమును అనుగ్రహించెను. అందువలనే మనమిప్పుడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ అని చెప్పగలము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.